నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే మనకి తజికిస్తాన్లో ఒక ఎయిర్ బేస్ ఉంది. ఆ కజకిస్తాన్ ఎయిర్ బేస్ నుంచి పాకిస్తాన్పై మనం దాడి చేస్తామేమో, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తామేమోనని వాళ్ళు భయపడిన సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ని నిర్మించుకోవటం బెటర్ అని పాకిస్తాన్, చైనా అనుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎయిర్ బేస్ నిర్మాణానికి పావులు కదుపుతూ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఈ చికెన్ నెక్ ప్రాంతమే అత్యంత కీలకం. దీన్ని సిలిగురి కారిడార్ అంటాం. ఈ ప్రాంతంలో భారీగా భారత సైనిక బలగాలు ఉంటాయి. బంగ్లాదేశ్లోని లాల్ మొనిర్హాట్ జిల్లాలో ఎయిర్ బేస్ నిర్మాణానికి పావులు కదుపుతూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్లోని జల్పైగురి, కుచ్బెహార్లకు పక్కనే లాల్ మొనిర్హాట్ ఉంటుంది. భారత్ను వ్యూహాత్మకంగా సవాల్ చేసే విధంగా ఈ ఎయిర్ బేస్ నిర్మించాలి అని ఇటు పాకిస్తాన్, చైనా అనుకుంటూ ఉన్నాయి. దానికి బంగ్లాదేశ్ సహాయాన్ని అందిస్తూ ఉంది. ఈ ఎయిర్ బేస్ నిర్మాణంతో ఈశాన్యంలో భారత రక్షణ దళాలకు సవాల్ విసరొచ్చు అనే కుతంత్రంతో ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతం మాదే అని అంటూ ఉంది బంగ్లాదేశ్. బంగాళాఖాత పరిరక్షకులం మేమే అని బంగ్లాదేశ్ అంటూ ఉంది. బంగ్లాదేశ్కి చీఫ్ అడ్వైజర్గా పనిచేస్తున్న మహమ్మద్ యూనస్ మొన్న చైనా వెళ్ళి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొచ్చాడు. ఒక్కసారి మహమ్మద్ యూనస్ చైనా వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. States of India, eastern part of India, called Seven Sisters, they are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy, build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. States of India, eastern part of India, called Seven Sisters, they are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy, build things, produce things, market things. మొత్తం బంగాళాఖాత సముద్రానికి మేమే గార్డియన్ అని మహమ్మద్ యూనస్ అంటూ ఉన్నాడు. అంతేకాదు ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకునే కుతంత్రాన్ని కూడా అక్కడ పెట్టాడు. భారతదేశం పాకిస్తాన్పై యుద్ధం చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామంటూ కూడా మాట్లాడాడు ఈ మిత్రద్రోహి. బంగ్లాదేశ్ ఇప్పుడు మిత్రద్రోహానికి పాల్పడుతోంది. మన దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన బంగ్లాదేశ్ 1971లో లక్షలాది మంది బంగ్లాదేశ్లో, అప్పట్లో తూర్పు పాకిస్తాన్ ప్రజలు భారతదేశంలోకి రక్షించండి మహాప్రభు అని వచ్చేస్తున్నారు. ఎంతోమందిని తూర్పు పాకిస్తాన్లో పొట్టన పెట్టుకుంటూ ఉంది. ఎంతోమందిని చంపేస్తూ ఉంది. స్వతంత్ర దేశం కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటే పాకిస్తాన్ వాళ్ళని చంపేస్తూ ఉంటే భారతదేశం అందించిన సాయంతో ఏర్పడిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటామంటూ ఈ పాకిస్తాన్తోనూ చైనాతోనూ చేతులు కలుపుతోంది. ఈశాన్య భారతదేశాన్ని ఆక్రమించుకుంటామంటూ పిచ్చి మాటలు మాట్లాడింది. బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ను నిర్మించడానికి పాకిస్తాన్, చైనాకి అవకాశాన్ని కల్పించే విధంగా ఇప్పుడు పావులు కదుపుతోంది ఈ మిత్రద్రోహి బంగ్లాదేశ్. మన దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన బంగ్లాదేశ్. ఈ సిలిగురి ఏరియా మనకి చాలా కీలకం. ఈశాన్య భారతదేశాన్ని మనం కాపాడుకోవటానికి మన భూభాగం నుంచి ఈశాన్య భారతాన్ని కలిపేటటువంటి చిన్న కారిడార్ అది సిలిగురి కారిడార్ అంటాం. ఈ కుతంత్రాలతో ముందుకు వెళ్ళి అదిగో చూడండి, వైట్ స్పాట్లో కనిపిస్తున్నదే బంగ్లాదేశ్లో పాకిస్తాన్, చైనా కలిపి నిర్మించాలని అనుకుంటున్న ఎయిర్ బేస్. దీనిపై మాట్లాడటానికి మాజీ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. శ్యామ్ ప్రసాద్ గారు నమస్తే అండి. రోహిత్ గారు నమస్తే. నమస్తే శ్యామ్ ప్రసాద్ గారు ఏంటి ఈ కుట్రను ఎలా చూడాలి? ఎయిర్ బేస్ నిర్మించాలని పాకిస్తాన్, చైనా కలిసి అనుకుంటూ ఉన్నాయి. దానికి మన దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన ఈ బంగ్లాదేశ్, ఈ మిత్రద్రోహి సాయం చేస్తున్నాడు. మీరు చూడండి సార్, మీరు అనాలిసిస్ చేయడం వల్ల ఎంత కరెక్ట్గా అనాలిసిస్ చేస్తానంటే రేపు యూనిస్ గారికి, అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ కి నష్టం జరగబోతోంది. 7 సిస్టర్స్ అని ఆయనే అన్నారు కదా, మరి 7 సిస్టర్స్ లో చైనా గుర్తించడం లేదు కదా అరుణాచల్ ప్రదేశ్ ని. ఆయనకు ఉద్యోగానికే మీరు ఎసరు పెట్టేటట్టున్నారు సార్. ఎలా అయితే నంబర్ 1, నంబర్ 2 అనే సీరియస్ నోట్
ఆయనే 7 సిస్టర్స్ అన్నారు. ఉమ్, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ కలిపితే ఇద్దరు 9 సిస్టర్స్ అంటే నవదుర్గలు. ఉమ్, దుర్గ తాండవం జరిగితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావాలి అని వాళ్ళు కోరుకుంటే తదాస్తు జరుగుతుంది, అలాగే జరుగుతుంది. నంబర్ 1 చికెన్ కారిడార్ అన్నారు, సిలిగురి కారిడార్ అన్నారు. అంత వీజీనా ఇళ్ళగానే పండగ? బేస్ కట్టంగానే ఎయిర్ బేస్ కట్టంగానే అయిపోతుందా? ఉమ్. మొన్న కట్టిన ఎయిర్ బేస్లు ఏమైనాయి పక్క దేశంలో? మీరు ఈస్ట్ పాకిస్తానే కదా, మీ వెస్ట్ పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది? 54 క్రితం మీరు గార్డియన్ ఆఫ్ ద సీస్ కదా, అప్పుడు ఏమైంది? 54 క్రితం హూ వాస్ గార్డింగ్ ద సీస్? నాన్ సెన్స్, అటర్ నాన్ సెన్స్, రెటరిక్. కానీ ఏంటి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? బంగ్లాదేశ్ సాయం చేయటం, పాకిస్తాన్ చైనా అక్కడ ఎయిర్ బేస్ నిర్మించాలనుకోవటం, వాళ్ళ ఉద్దేశాన్ని ఏ విధంగా చూడాలి? రోహిత్ గారు మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న వేశారు. ఐ టేక్ లిటిల్ టైం. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ రోజు కూడా పంజాబీలని బెంగాలీలు చితగొట్టారు 71లో అని ఇప్పటికీ వాళ్ళు బోర్లు ఏడుస్తుంటారు. వాళ్ళ నరాల్లో జీర్ణించుకుపోయింది బెంగాలీలకి మనం అపనీది అని దెబ్బ అయింది 71లో అని ఇప్పటికి కూడా వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ముక్తి బాహిని కొట్టిన దెబ్బకి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ పక్కన బెంగాల్ ఉంది, బీహార్ ఉంది, 7 సిస్టర్స్ కలిస్తే నవదుర్గలు అవుతారు. అక్కడ దుర్గాదేవిని చాలా గొప్పగా పూజిస్తారు, చాలా శక్తియుక్తులు ఉన్నాయి. మీరు ఎయిర్ బేస్ కట్టంగానే అక్కడ ఇళ్ళకి కానీ పండగ కాలదు. ప్లస్ నంబర్ 1. నంబర్ 2, ఎయిర్ బేస్ కట్టడానికి డబ్బులు కావాలి. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి? బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు లేవు, గోవింద. పాకిస్తాన్ దగ్గర మొన్న మధ్య 40,000 కోట్లు, గోవింద. ఎవరి వాళ్ళ డబ్బులు? చైనా బుద్ధి ఏంటి? డబ్బులు ఇవ్వడం, భూభాగం లాగేసుకోవడం వాళ్ళకి అలవాటు. తెలిసి చైనా చేతుల్లో పోయి ఏడుస్తున్నారు. అది వీళ్ళ కర్మ, తప్పదు. నంబర్ 1. నంబర్ 2 ఏంది? బంగ్లాదేశ్ లో కానీ పాకిస్తాన్ లో కానీ ఎక్కువ భాగం డిక్టేటర్ల చేతిలోనే వాళ్ళు బతికారు. కాబట్టి వాళ్ళ కర్మ అది. వాళ్ళ ప్రజలు ఏదో ఒక రోజు తిరగబడతారు, వాళ్ళకి బుద్ధి వస్తుంది. మొన్నటిదాకా బాగుంది అంటే ప్రభుత్వం. వాళ్ళు మొన్న కూడా మనం చూసాం, ఈ మహమ్మద్ యూనస్ అక్కడ చైనాకి వెళ్ళాడు, ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణ గురించి పిచ్చి మాటలు మాట్లాడాడు, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడాడు. చైనా మొన్న సైనిక చర్యలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఎయిర్ బేస్ నిర్మించాలని కూడా అనుకుంటుంది. సో అక్కడ ఆ ఎయిర్ బేస్ నిర్మించే విధంగానే ముందుకు వెళ్తుంటే భారత్ ఆ ఎయిర్ బేస్కి కట్టకుండా ఏదైనా ఆటంకం కలిగించగలదా, అడ్డుకోగలదా? తప్పకుండా అడ్డుకోగలదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం కొన్ని రూల్స్ బేస్డ్ ఆర్డర్స్ ఉంటాయి. బోర్డర్ ఉంది కదా అని చెప్పి మీ బోర్డర్ మీద బేస్ కట్టుకోవడానికి బోర్డర్ జనరల్గా బోర్డర్ ఉంటే నా అదృష్ట ప్రకారం నేను అక్కడంతా తిరిగి వచ్చాను కాబట్టి వాటి ప్లేసెస్ నేను చెప్పలేను. బోర్డర్ ప్రకారం మనకి ఇంకో దేశానికి భూభాగంలో లైన్ ఉంటే, బౌండరీ లైన్ ఉంటే 1 కిలోమీటర్ అటు వదిలేయాలి, 1 కిలోమీటర్ వదిలేయాలి. మనం బంగ్లాదేశ్ కో దయదలిచి మన దగ్గర బోర్డర్ దగ్గర పోస్టులు పెట్టలేదు. నంబర్ 1. నంబర్ 2, తీస్తా వాటర్ ట్రీటీ ఉంది, రేపు నీళ్ల మీద పడుతుంది. మనం చాలా జనరస్ గా బెంగాల్కి చెందాల్సిన నీళ్ళని పాపం బంగ్లాదేశ్ కదా అని నీళ్ళు ఇచ్చాం. దాని పేరు తీస్తా వాటర్ ట్రీటీ. రేపు దాని పరిస్థితి ఏంది? ఈయన యూనస్ గారు చేసే పనులకి అసలుకి మోసం వచ్చేటట్టుంది. కొండ 4కి మందేస్తే ఉన్న 4 ఊడిపోయిందట. అలా జరగబోతోంది. రోహిత్ గారు ఏం చేద్దాం చెప్పండి? అంటే ఏం జరుగుద్దండి? ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే చైనా అరుణాచల్ ప్రదేశ్ పైన కన్నేసింది, పాకిస్తాన్ కాశ్మీర్ పైన కన్నేసింది, మధ్యలో పక్కలో బలిలా బంగ్లాదేశ్ తయారైంది. మంచిగా చెప్పారు, భలే చెప్పారు. పాకిస్తాన్ కన్నేసింది, 2 కళ్ళు కొట్టుకుంది, క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా పనికిరాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు పాకిస్తాన్. సరే ఓకే. చైనా కన్నేసింది, ఇది వాళ్ళ కంప్యూటర్ సైబర్ టెక్నాలజీ అంతా మనం వాళ్ళని డైరెక్ట్ గా దెబ్బ కొట్టగానే ఇండైరెక్ట్ గా దెబ్బ కొట్టేసాం. వాళ్ళు లబోసిపో ఏడుస్తున్నారు. వాళ్ళు తయారు చేయడం ఏమంటారు, సైబర్ నెట్వర్క్ అంటారు కదా, కంప్యూటర్ గ్రాఫిక్స్ అంతా వాళ్ళు డిఫెన్స్ లో ఉపయోగపడేవని వాళ్ళు సరిగా ISPR IPR ఏదో అంటారు మీ కంప్యూటర్ భాషలో, దాన్ని అంతా చిన్న భిన్నం చేసేసాం. ఇంకా మిగిలింది బంగ్లాదేశ్ ఆల్రెడీ యూనిస్ గారు వచ్చినప్పటి నుంచి 30% ఎక్స్పోర్ట్ ఆగిపోయినాయి. ఏం చేస్తున్నారు మూర్ఖులు సార్? కనీసం మీ మాటనే వినొచ్చు కదా. అదే అంటే ఈ ముగ్గురు మూర్ఖులు కలిశారు, ఇప్పటికే పాకిస్తాన్